నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ కాల్మన్ సిండ్రోమ్ అనే జన్యుపరమైన రుగ్మతతో బాధపడినట్లు తాజాగా వెల్లడైంది. హిట్లర్ రక్తంపై నిర్వహించిన DNA పరీక్షల ద్వారా పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు. 1945లో హిట్లర్ ఆత్మహత్య చేసుకున్న బంకర్లోని 80 ఏళ్ల నాటి రక్తపు మరకలు ఉన్న సోఫా ముక్క నుండి జన్యు పదార్థాన్ని సేకరించారు. తెలిసిన మేల్ లైన్ రిలేటివ్తో వై క్రోమోజోమ్ డేటాను సరిపోల్చడం ద్వారా ఈ పరీక్ష ప్రామాణికతను ధృవీకరించారు. కాల్మన్ సిండ్రోమ్ లైంగిక అవయవాల అభివృద్ధి, యవ్వనంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా లైంగిక అవయవం చిన్నగా ఉండడం, వృషణాల సమస్య వంటి వాటికి దారితీస్తుంది. బ్రిటిష్ యుద్ధకాలం నాటి పాటల్లో హిట్లర్పై ఉన్న పుకార్లలో ఇది కూడా ఒకటి. కాల్మన్ సిండ్రోమ్ లైంగిక ఆసక్తిపై కూడా ప్రభావం చూపుతుంది. ఇది ఆయన వ్యక్తిగత జీవితం గురించి అది మనకు చాలా విషయాలు చెప్తుంది. హిట్లర్కు పర్సనల్ లైఫ్ లేదు అన్న విషయాన్ని ఖచ్చితంగా తెలియజేస్తుంది. హిట్లర్ పూర్తిగా రాజకీయాలకే ఎందుకు అంకితమయ్యారు అనే దానిపై ఎప్పటి నుంచే చరిత్రకారుల్లో చర్చ ఉంది. ఆయనకు వ్యక్తిగత జీవితం అన్నది లేకపోవడమే దీనికి కారణమన్న వివరణ ఈ పరిశోధనతో దొరికినట్లు అయింది. ఇలాంటి విషయాలు బయటపడడం అత్యంత ఆసక్తికరంగా, ఉపయోగకరంగా ఉందని నిపుణులు అంటున్నారు.